ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికైతే మనము ములుగును గ్రామంలో ఉన్నాము. అయితే కాలిఫోర్నియాలో అమెరికాలో భావన అన్నట్టు మేఘ ఇద్దరు స్నేహితులు కాలువస్త ప్రమాదం గురై ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో ములుగును గ్రామంలో అందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. అంతా కూడా బంధువులు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలందరూ కూడా వచ్చి అంటే రోజున మాత్రం విన్నడుతుంది. ఎందుకంటే కళ్ళ కథనకి మంచి చదువుకునే నేపథ్యంలో కూడా ఆమె సంవత్సరం అవుతుందని చెప్పేసి వాళ్ళ బంధువులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి అంతా కూడా రోజున మిన్నడుతూ అందరూ కూడా శోక సముద్రం ఉన్నారు. వాళ్ళ తల్లి కూడా ఉదయం నుంచి కూడా ఈ సంఘటన తెలిసిన తప్ప నుంచి కూడా చాలా బాధగా రోధించిన పరిస్థితి ఉంది. సో పాపం వాళ్ళ తల్లిని అడిగారు, అమ్మ ఎట్లా జరిగింది తల్లి, అసలు ఏం జరిగింది చెప్పారమ్మా? మా మాట్లాడే మాకేం తెలియదండి, 3 రోజుల నుంచి ఫోన్ చేయలేదు. మాకేం తెలియదు. పొద్దున 6ంటికి పక్కన అబ్బాయికి చేసిందంట ఫోన్ మా పెద్ద పాప. అప్పుడు తెలిసింది యాక్సిడెంట్ అని. ఎలా జరిగింది అన్నది కూడా నాకు ఇంకా తెలియదు. అంతే. అంటే కార్లో ఎంతమంది వెళ్ళారమ్మా? నాకు తెలియదండి ఎంతమంది వెళ్ళింది కూడా, అసలు ఏమి తెలియదు. భావన ఎట్లా ఉండేదమ్మా? అంత మామూలుగా చాలా బాగుంటుందండి. నా కూతురికి ఏంది బంగారం అండి. నా కూతురు ఎవరి జోలికి పోదు. చిన్నప్పటి నుంచి మంచి చదువుకునేది అంటే అక్క కూడా చేస్తండి. నా బిడ్డ ఎవ్వరికి ఏమందు, ఎవరిని నొప్పించదు, ఎవరిని బాధ పెట్టదు, మమ్మల్ని బాధ పెట్టదు. ఇవాళ బాధ పెట్టిపోయింది మమ్మల్ని. చదువు ఎట్లా ఉండదమ్మా? మంచి అంటే కళ్ళ కూడా మంచిదండి. అన్నిట్లో సీట్లు వచ్చినాయండి, బాగా మార్కులు వచ్చాయి, సీట్లు వచ్చింది. ఇంజనీరింగ్ కూడా సీట్ వచ్చింది. దేనికి ఇబ్బంది లేకుండా మమ్మల్ని కష్టపడి చదివారు ఇద్దరు పిల్లలు. ఇవాళ కష్టపెట్టిపోయారమ్మ నా అమ్మ. అంటే వాళ్ళ అక్క కూడా అమెరికాలో ఉంటుంది కదా, నేను కూడా అమెరికా పోతాను చెప్పి అంటే ఏం పట్టుకుందమ్మా? అక్క వెళ్ళింది, నేను కూడా వెళ్తాను వెళ్ళింది. చదువు అయిపోయింది, మొన్న మే నెలలోనే గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. మాకు ఇంత బాధ అనుకోలేదు, మమ్మల్ని ఇంత బాధ పెట్టద్దు అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళా మంచిగా వచ్చేది, దానికి ఆచారం ఏందమ్మా. నా బిడ్డ ఎలాకు దొరకకుండా పోయింది. చూసారు పాపం వాళ్ళ తల్లి కూడా సాగులో మునిగిపోతుంది. ఏం మాట్లాడే పరిస్థితి ఉంది, మనం మాట్లాడదాం. మా ఏం జరిగింది? అది టూర్కి వెళ్ళారంటండి, ఇక్కడ ఫ్రెండ్స్తో వెళ్ళారంట, జరిగిందంటండి. అయితే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఫాదర్ కూడా చాలా కష్టపడి, ఆ పిల్లలు కూడా చాలా బుద్ధిమంతులండి, చాలా కష్టపడి పిల్లల్ని చదివే ధ్యేయంగా పెట్టి చదివించారండి. వాళ్ళ పెద్ద ఆ పాప వాళ్ళ అక్క పెళ్ళి కూడా చాలా, మేమందరం కూడా చాలా హ్యాపీగా 5-6 రోజులు చక్కగా అందరం కలిసిమెలిసి చాలా మంచిగా చేసామండి. వాళ్ళ నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి, ఆ అమ్మాయి కూడా చాలా తెలివిగలదండి. ఆ అమ్మాయి రేణుక కూడా చాలా తెలివిగా సంసారాన్ని దిద్దుకొచ్చారండి. చాలా కష్టపడి పైకి వచ్చిన సంసారం అండి వాళ్ళది. పిల్లలు ఇద్దరిని చదివించాలి అని చెప్పి చదివించి, వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ పెద్ద పాప వాళ్ళ అత్తగారాళ్ళు కూడా చాలా మంచి కుటుంబం అండి. మాకు బాగా దగ్గర అయిపోయారు. అందరం కూడా కలిసిమెలిసి చాలా గ్రాండ్ 5-6 రోజులు మేము అందరం చుట్టాలతో మేమంతా చాలా హ్యాపీగా చేసుకున్నామండి. ఇది తీరని లోటండి. ఈ మధ్యకాలంలో భావన ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడింది అంటే ఇంట్లో గురించి వాకప్ చేసింది? చాలా. అసలు పిల్లలు ఎక్కువగా బయటికి రావటం కానీ చాలా బాగా మాట్లాడతారండి పిల్లలు. మమ్మల్ని కలిసినప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడే పిల్లలు. అసలు చదువుకున్నారు, వాళ్ళు ఇక్కడ చదివారు, వెళ్ళారు. అసలు ఒక ఇళ్ళకి వద్దామని ఉండదు, చాలా హ్యాపీగా మంచిగా ఉండేవారండి పిల్లలు. ఒకళ్ళ దగ్గరికి రావటం కానీ చాలా సరదాగా ఉండేవాళ్ళు పిల్లలు. చాలా బుద్ధిమంతులండి. ఒక మాట చెప్పాలంటే చాలా అసలు బాధాకరమైన విషయం. వాళ్ళంతా కష్టపడి వాళ్ళ రోజున ఆ అమ్మాయి కూడా చాలా కష్టపడేదండి. వాళ్ళు కోళ్ళ ఫారం పెట్టి చూసేదాన్ని నేను. అసలు చాలా తెలివిగా చేసుకొచ్చాను. ఇప్పుడు వాళ్ళ పాప వాళ్ళ అమ్మగారు కూడా ఎక్కడికైనా ఫంక్షన్కి వచ్చినా చాలా అందరిలో చొచ్చుకుపోయి అందరికి కూడా చాలా మంచిగా చేసేవారండి వాళ్ళు.
నిన్న వాళ్ళ నాన్నగారు కూడా మా ఇంటికి వచ్చారు. చాలా సంతోషంగా అనిపించి అనుకున్నాం, కానీ ఇట్లా చిన్న పాప పెళ్ళి కూడా ఇట్లా చేసుకుందాం పిన్ని అన్నది వాళ్ళ అమ్మగారు. అనుకున్న ఆ రకంగా ఊహించుకున్నాం, కానీ ఇది కలలాగా జరిగిపోయిందండి. చాలా బాధాకరమైన విషయం. భావన మృతి ఒక కళలాగా జరిపింది. అందరు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండి అంటే భావన పెళ్లి కూడా ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులందరూ చర్చించుకున్నారు. కానీ వాళ్ళ కళలు మాత్రం మిగిలిపోయాయి. అమ్మ వాళ్ళందరూ అంత కుటుంబ సభ్యులంతా ఏ విధంగా ఉండరు? అంతా బాగుంటారండి. మా పెద్ద వీళ్ళ పాపకి అత్తగారిని, పెద్ద అత్తయ్య గారిని రేణుకా వాళ్ళ వేపురాలండి. హైదరాబాద్లో ఉంటాం మేము. ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళామండి. 3 months కలిసి ఉన్నాము. యూఎస్ వెళ్ళాము ఇద్దరం, మేము రేణుకా గారు నేను. చాలా బాగున్నామండి. అమ్మాయితో కూడా చాలా ఫ్రెండ్లీ, అమ్మాయితో కూడా చాలా బాగున్నామండి. అమ్మాయి మా కోడల కంటే ఎక్కువగా ఉండింది. చాలా ఇదిగా ఉండేవాళ్ళు, అంతా చాలా బాగుండేది. అత్తయ్య అంటూ బాగా ఇదిగా ఉండేవారు. అమ్మాయి కూడాను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. 3 months 1 month మా పాప మాతోనే ఉండింది. మేమంతా కలిసి బాబు దగ్గర ఉన్నామండి. పెద్ద కోడలు, ఆ పాప, ఈవిడి, నేను అంతా ఉండి బాగా స్పెండ్ చేసామండి. ఆ ఫ్రెండ్ కూడా అంతా చాలా బాగా అయిందండి. ఇది అనుకోకుండా అది ఇట్లా జరిగిందనమాట. ఏదో ట్రిప్ వెళ్తే జస్ట్ అనుకోకుండా ఇట్లాగా స్పాట్ డెడ్. అమ్మాయిలిద్దరు, అబ్బాయిలిద్దరు ఇంకా కొంచెం ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉన్నారండి. అది చూశారు కదా, ఇక్కడ ఇంట్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని మనం కలిసినా కూడా పాపం వాళ్ళు కన్నీటి సముద్రం అవుతున్నారు. ఇంత బాధతో ఉన్నారు. ఎందుకంటే ఎవరికి కూడా ఇలాంటిది రావద్దు. ఎందుకంటే వాళ్ళు కళ్ళు కన్నారు. పెళ్లి విషయం కానీ, చదువు విషయంలో కానీ అన్నింటిలో కూడా పోటీపడి ముందు ఉండేది. కానీ ఈ విధంగా ఒకేసారి విధంగా జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు కాల్సిన పరిస్థితి ఉంది. ఆ దేవుడు మరి ఎందుకు ఈ భావాన్ని ఇంత తొందరగా తీసుకెళ్ళాడు అని చెప్పేసి దేవుడు కూడా కనికరం లేదని చెప్పేసి కూడా వాళ్ళు చాలా రోదన మిండుతున్నాయి.